హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషిక్ దర్శిక్. ఈరోజు మన వీడియోలో ఎంతో అద్భుతమైన మెడిసిన్ లాంటి లడ్డూని చూపించబోతున్నాను. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అనేవి కామన్గా వింటున్నాం కదా. ఈ లడ్డూని 2 వారాలు రోజు ఒకటి తిని చూడండి, రిజల్ట్ మీకే కనబడుతుంది. ఈ లడ్డూని 10-15 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. ఇక హెల్త్ బెనిఫిట్స్ అయితే బోలెడు. ఇక లేట్ ఎందుకు, లడ్డూ చేస్తూ బెనిఫిట్స్ మాట్లాడేసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఒక 1/2 కప్ చియా సీడ్స్ తీసుకోండి. ఈ చియా సీడ్స్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి. బ్లడ్ ప్రెషర్, అదేనండి బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ చియా సీడ్స్ చాలా మంచిది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వల్ల మన బోన్ స్ట్రెంత్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇవి కాస్త వేగాక చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్, తెలుగులో అవిసె గింజలు అంటారండి, ఇవి కూడా అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్టిగా ఉంటాయండి. దీనివల్ల ఫ్యూచర్లో హార్ట్ అటాక్ లాంటి రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. ఇవి రోజు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా కాసేపు వేగాక చిటపటలాడుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక ఇదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా తిప్పుతూ వేయించుకోండి. మనకి కాల్షియం బాగా దొరికే నేచురల్ ఫుడ్లో నువ్వులు నెంబర్ 1 అని చెప్పొచ్చు. దీనివల్ల బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇక స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది ఈ నువ్వులు తీసుకోవడం వల్ల. ఈ నువ్వులు కాస్త వేగాక చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ వేయించిన గింజలు చల్లారాక ఒక 2-3 పల్సెస్ అలా గ్రైండ్ చేసుకోండి. కావాలనుకుంటే ఒక 1/2 కప్పు పల్లీలు, అలాగే ఒక 1/2 కప్పు బాదం కూడా వేయించి ఇందులో కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లంని ఈ గ్రైండ్ చేసుకున్న పొడిలో వేసి బాగా కలుపుకొని దీనిని ఇంకోసారి మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మెత్తని పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంటలుగా చుట్టుకోండి. అంతేనండి, ఎంతో అద్భుతమైన, చాలా బెనిఫిట్స్ ఉన్న మెడిసిన్ లాంటి లడ్డు రెడీ అయిపోయింది. దీని టేస్ట్ బాగుంటుంది, చేయడం కూడా చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసి మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.